హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క చార్ట్ను రివ్యూ చేసినట్టయితే మనకు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఇయర్లటి సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సో హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మన వ్యూ బుల్లిష్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే సిపిఆర్ విడ్త్ అనేది యావరేజ్, అంటే మరీ నేర కాకుండా కొంచెం వైడ్గానే ఉన్నది. వైడ్గా ఉన్నప్పుడు మనం సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ, గ్యాప్ అప్ రివర్సల్, గ్యాప్ డౌన్ రివర్సల్ స్ట్రాటజీ అయితే మన ఛానల్లో డిస్కషన్ చేయడం జరిగింది. పర్టికులర్గా నేను చెప్పింది ఏంటిదంటే ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు R1 కానీ 1 సెకండ్ R1 కానీ అలాగే ప్రీవియస్ డే హై కానీ ఈ రెండు అంటే సిపిఆర్కు ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి, సిపిఆర్కు ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వి డిస్టెన్స్గా ఉన్నప్పుడు ప్లస్ ఇది వైడ్ సిపిఆర్గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం రివర్సల్, సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ చూడండి. సిపిఆర్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫస్ట్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఈ రెండు ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి. సో సిపిఆర్కు సమానంగా ఉన్నాయి కాబట్టి సో మనం రివర్సల్ కోసం చూడాలి. ఎక్కడ రివర్సల్ కోసం చూడాలి? ఐదర్ R1 లేదా ప్రీవియస్ డే హై దగ్గర మనం రివర్సల్ కోసం చూస్తే మన టార్గెట్ ఏమవుతుంది? సిపిఆర్ అవుతుంది, సిపిఆర్ అవుతుంది. సో ఈ సందర్భంలో మనకు ట్రేడ్ అనేది ఇక్కడ అనేది ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ అనేది దీనికి పైన అవుతుంది, స్వింగ్ హై అవుతుంది, లేదంటే R1 R2కు మిడ్ పాయింట్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో మన నిఫ్టీలో సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. అలాగే డౌన్ సెల్ అయితే గ్యాప్ డౌన్ ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే అక్కడ చూడండి ఒకసారి, ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది. ఇక కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా అప్ అంటే మనం బై సైడ్ వెళ్తాం, బై సైడ్ ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాం. కానీ ఇది బై సైడ్ గ్రీన్ క్యాండిల్ తోటి, బుల్లిష్ క్యాండిల్ తోటి మనకు H4 అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి సో H3 సైడ్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సెకండ్ క్యాండిల్లో H3 రావడం జరిగింది. మళ్ళీ థర్డ్ క్యాండిల్లో మళ్ళీ ఇన్సైడ్ అంటే H3 అండ్ H4 మధ్యలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫోర్త్ క్యాండిల్ చూసుకున్నప్పుడు మళ్ళీ H3ని బ్రేక్ చేసుకుంటూ ఇక్కడైతే క్లోజ్ కావడం జరిగింది, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఈ క్యాండిల్ను ఇక్కడ క్లోజ్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటామా? ఎందుకంటే మన యొక్క రిస్క్ అనేది ఇంత ఉంటుంది, రిస్క్ అనేది ఇంత ఉంటుంది, రివార్డ్ ఎంత? ఓన్లీ H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ టార్గెట్ వాస్తవానికి ఇంకా H1 ఉంటుంది. సరే, ఇక్కడ L3 తీసుకున్నప్పటికీ L3 ఎంత డిస్టెన్స్ ఉంది? చాలా తక్కువ ఉంది. కాబట్టి క్యామరిల్లా ప్రకారం నో ట్రేడ్. ఎనీహౌ రెండు ఇండికేటర్లను మిక్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మంచి అంటే నేను ఎందుకు మిక్స్ చేస్తలేనంటే కొంచెం బిగినర్స్ అలవాటు అయ్యే వరకు ఇలానే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెండు ఇండికేటర్స్ని యూజ్ చేస్తే సో మెనీ లైన్స్ ఉంటాయి, మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పర్లేదు, మాకు ఓకే రెండు ఇండికేటర్లు ఒకటేసారి యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటాయి. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. బట్ ఆ జోన్ పైన ఓపెన్ కావడం జరిగింది. సో కాబట్టి ఆ జోన్ అనేది వైలేషన్ కావడం జరిగింది. సో దాన్ని డిలీట్ చేసేద్దాం. ఇక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇక్కడ ఒకటి క్వాలిటీ జోన్ అయితే ఉండడం జరిగింది. బట్ ప్రైజెస్ అనేవి ఇక్కడికి రాలేవు. ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇక్కడికి వస్తే ఇది మంచి క్వాలిటీ జోన్ లాగా ఉండే, కానీ ప్రైజెస్ అనేవి ఇక్కడికి రాలేదు కాబట్టి మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ కాలేదు. సో అకార్డింగ్ టు ఈ సప్లై డిమాండ్ ప్రకారం మనకు ట్రేడ్ అయితే ఇనిషియేట్ కాలేదు కాబట్టి నో ట్రేడ్. ఇక రేపటి రోజున మనం డిస్కషన్ చేస్తే సప్లై అంటే మనకు రియాక్షన్స్ రావడానికి, రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్ ఇది ఒక లెవెల్. అలాగే డిమాండ్ సైడ్లో మాత్రం ఇక్కడ ఒకటి 15,740 దగ్గర ఇక్కడ ఒక లెవెల్ ఉన్నది. సో ఇది ఒక 11 పాయింట్స్ తోటి స్టాప్ లాస్ తోటి ఉన్నది. దాని కింద ఇంకొకటి లెవెల్ ఓవర్ లెవెల్
17 పాయింట్స్ తోటి ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ రెండు జోన్స్ని ఒకసారి కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. మేబీ 5 మినిట్స్లో ఇక్కడ ఏమైనా రిజెక్షన్ క్యాండిల్స్ ఉంటే మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజెక్షన్స్ రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి రెండు లెవెల్స్ని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మనకు వీటితో పాటు సిపిఆర్ ఇంకా మ్యాచింగ్ అయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీ ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉన్నది. కాబట్టి నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 16,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. రేపటి రోజున నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది 64,000, ఇక్కడ ఉంది 15,800 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో దీనికంటే ఇది మైనస్లో ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేద్దాం. సో 15,600 దగ్గర. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు 500 దగ్గర తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు ఇది పర్టికులర్గా సమ్వాట్ మిక్స్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉన్నది, ఇటు నుంచి ఇటు షార్ట్ బిల్డప్ ఉన్నది. సరే ఎక్కువ శాతం అయితే షార్ట్ బిల్డపే ఉన్నది. షార్ట్ బిల్డప్ ఉన్నది అంటే రేపటి రోజున కూడా షార్ట్ బిల్డప్ మీన్స్ వీళ్ళు పాజిటివ్ ఉంటుంది అంటున్నారు, వీళ్ళేమో నెగిటివ్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి రేపటి రోజున కూడా సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మనం సేమ్ సినారియో ఎస్టర్డే నిన్న కూడా ఇలాంటి సినారియోనే రావడం జరిగింది, మనం డిస్కషన్ చేయడం జరిగింది. సైడ్ వేస్కి కూడా అవకాశం ఉంటుందని చెప్పి. సో ఈరోజు ప్రైస్ పెద్దగా ఏమీ మూమెంటం అయితే ఏమీ లేదు, సైడ్ వేస్లోనే ట్రేడ్ అయింది. సో ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం, ఇంకా మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం మనం నిన్న డిస్కషన్ చేసినట్టు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. సో అలానే రియాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే మనం చెప్పాము ఇది కొత్త హై ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కడి వరకు ఎంత ముందుకు వెళ్ళాలో క్లారిటీ ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త హైస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటే డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక రేపటి విషయం గురించి మాట్లాడినట్టయితే రేపు కూడా మనకు ఫ్యూచర్ కుంభం అనేది రైజింగ్ అవుతూ ఉంది, బేస్ లైన్ అనేది రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కొత్త హై ఫామ్ అయ్యి అంటే ఇవాళ 959 950 లేదా 16,000 వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ కూడా వెనకకు డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ దాకా రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఇది నిన్నటి క్యాండిల్ యొక్క లో అంటే ఈ 15,077 అనే లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది, 68 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ బేస్ లెవెల్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది 15,600 దగ్గర ఉంది, అంటే 680 600 అనేది సపోర్ట్ జోన్గా మనకు యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. ఈ లెవెల్ దాటితే ఈ 600 అనే లెవెల్ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఫర్దర్గా హెవీ ఫాలింగ్ రావడానికి అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ చూద్దాం, అంటే అక్కడ వరకు రాకపోవచ్చు, కొత్త హై ఫామ్ చేయడానికే సిద్ధంగా ఉన్నది. సరే అవర్లీలో కూడా ఒకసారి చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ఫ్యూచర్ కుంభం అనేది బుల్లిష్ ఉన్నది,
సో అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఒక బేస్ లైన్ ఉంది, అవలీలో ఈ బేస్ లైన్ ఉంది. ఈ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే అంటే 15,800 అనే లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇది 700 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నవి. ఇవి లెవెల్స్ అంటే అప్ సైడ్లోనేమో 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. డౌన్ సైడ్లోనేమో 15,800 ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ 15,700 680 700 దగ్గర ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ముందుగా సిపిఆర్ యూజ్ చేసినప్పుడు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. బట్ నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ ఉన్నది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నదని చెప్పి మనకు ముందే తెలుస్తుంది. ఆల్రెడీ మనకు నిన్న ఆప్షన్ చైన్ డేటా కూడా సైడ్ వేస్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సేమ్ ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది. పర్టికులర్గా మనం ఇక్కడ కానీ విక్ రివర్సల్ వస్తే రివర్సల్ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ రివర్సల్ ట్రేడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కానీ మనకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. ఎందుకు రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు? ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మనం కన్సిడర్ చేస్తాం, సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. అంటే ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ దీని లోను కన్సిడర్ చేస్తే మన యొక్క రివార్డ్ ఇంతే అవుతుంది. కానీ రిస్క్ ఎంత అవుతుంది? రిస్క్ ఇంత అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. సరే, ఒకవేళ మీరు ఇక్కడ ఏమన్నా ఈ రివర్సల్ కోసం అంటే సిపిఆర్ పుల్ బ్యాక్ కోసం వచ్చినప్పుడు మనం సిపిఆర్ పుల్ బ్యాక్ కోసం స్ట్రాటజీ కోసం చూసినట్టయితే ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అయితే లభించింది. ఈ కంపేర్ టు దీనికంటే ఈ వీక్ రివర్సల్ కంటే ఇక్కడ ఒకవేళ మనం సిపిఆర్ పుల్ బ్యాక్ తీసుకున్నట్టయితే మనం లైవ్లో తీసుకున్నప్పుడు ఇలాంటి ఆలోచన వస్తుంది. నాకు అలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాను. సో ఒకవేళ ఇక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకున్నా కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంత అవుతుంది. మీ యొక్క రివార్డ్ ఎంత ఉంది? రివార్డ్ ఓన్లీ ఇంతే. నెక్స్ట్ సిపిఆర్ ఇదే కదా. కాబట్టి ఈ సందర్భంలో కూడా అంటే సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం కూడా నో ట్రేడ్. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. తీసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో కంపేర్ టు అంటే ఇది మన యొక్క రిస్క్, మీ యొక్క రివార్డు ఇది. దీంతో పోల్చుకున్నప్పుడు మన యొక్క రివార్డ్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ ట్రేడ్ను కన్సిడర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు మన యొక్క టార్గెట్ అయితే హిట్ కాలేదు. మేబీ మనం 2 o'clock 3 o'clock ఈ సమయంలో మనం బుక్ చేసుకున్నట్టయితే ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోవడానికి అంటే మనకు యాక్చువల్గా టార్గెట్ అనేది హిట్ కాలేదు. మనం చాలాసేపు వెయిట్ చేయం కాబట్టి ఒక 2 o'clock 3 o'clock మధ్యలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ స్టాప్ లాస్ కూడా హిట్ కావడానికి కూడా పాసిబిలిటీ, స్టాప్ లాస్ కూడా హిట్ కావడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఇక్కడ స్టాప్ లాస్ కూడా హిట్ కావడం జరిగింది. సో నాకైతే ఈ రెండు సినారియోస్ ఇలా వచ్చినాయి, అందుకే నేను ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. గ్యాప్ అప్ సిపిఆర్ రివర్సల్ ప్లస్ అలాగే ఇక్కడ మనం సిపిఆర్ పుల్ బ్యాక్ కోసం చూసినప్పుడు ఇక్కడ రిస్క్ టు రివార్డ్ ఫేవర్గా లేదు, ఇక్కడ మాత్రం ఫేవర్గా ఉన్నది. బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. ఎందుకు ఇట్లాంటి సందర్భాలు అచీవ్ కాకపోవడానికి కూడా కారణం ఏంటిదంటే సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది కాబట్టి. సో సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీనే యూజ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఎనీహా ఒకసారి కెమెరా ఇండికేటర్ని కూడా యూజ్ చేసి చూద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. మనం ఒకవేళ కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగినప్పుడు సో ప్రైస్ అనేది ఎటో సైడ్ మూవ్ కావాలి. సో ఇటు సైడ్ మూవ్ అయింది, H3 సైడ్ మూవ్ అయింది. H3 సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. 4th క్యాండిల్లో రిజెక్షన్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. చూడండి, ఇలా మనం రెండుకి ఇండికేటర్లు యూజ్ చేసినప్పుడు ఇదే క్యాండిల్ మనకు సిపిఆర్లో మనకు
ట్రేడ్ ఇవ్వలేదు. బట్ ఈ క్యాండిల్ అదే మనం ఎప్పుడైతే కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు మనకు ట్రేడ్ అయితే ఇవ్వడానికి, అంటే మనకు రిస్క్ టు రివార్డ్ అనేది మనకు ఫేవర్గా రావడం జరిగింది. సో మన యొక్క రిస్క్ ఎంత అవుతుంది ఈ రెండింటికి, అంటే H3కి H4కు మధ్యలో మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాసు, ఇది మీ యొక్క రిస్క్, ఇది మీ యొక్క రిస్క్. రివార్డు యాక్చువల్గా ఇక్కడ వరకు రావాలి, కానీ అన్ఫార్చునేట్లీ రాలేదు. కొంచెం ముందు బుక్ చేసుకున్నా కూడా ఓకే, నో ప్రాబ్లం. 1:2 అయితే అచీవ్ అయింది కదా, 1:2 అచీవ్ అయింది. ఈ రెండులలో ఏది ముందైతే అదే బుక్ చేసుకోవడమే ఉత్తమం. ఏదైనా ఒక పైవట్ పాయింట్, లేదంటే 1:2 ఏది ముందైతే అది బుక్ చేసుకుంటే ఉత్తమం. సో 1:2 అయితే మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో 1:2 విత్ ఇన్ జస్ట్ 2-3 క్యాండిల్స్లోనే రావడం జరిగింది. ఇలా రెండు ఇండికేటర్స్ని యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి, బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఆల్రెడీ నిన్న కొన్ని జోన్స్ డ్రా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ జోన్కి అయితే ప్రైజెస్ అయితే ప్రైజెస్ అనేవి రాలేవు. కాబట్టి సో వెయిట్ చేయాల్సిందే. ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్లో డ్రా చేసిన జోను. అలాగే మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసినప్పుడు ఇక్కడ కొన్ని జోన్స్ ఉన్నది. సో ఈ జోన్స్ అయితే రియాక్ట్ కావడం జరిగింది. సో బట్ ఈ జోన్ మనం డిస్కషన్ చేయలేదు నిన్న రోజున, కాబట్టి వదిలేద్దాం. రేపటి రోజున ఇక్కడ ఒక జోన్ ఉన్నది, 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక జోన్ ఉన్నది. ఈ రెండు జోన్స్ దగ్గర 5 minutesలో ఏవైనా రిజెక్షన్స్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. అంటే రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇంకా కింద కూడా ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఎక్కడ మనకు అప్సైడ్ లైన్ అయితే ఈ జోనే క్వాలిటీ జోను. సరే, వీటికి మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో మ్యాచ్ అయితే వీటికి ఇంకెక్కువ ప్రాబబిలిటీ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ మూడు జోన్స్ని ఒకసారి రేపటి రోజున ఈ రెండు జోన్స్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్సైడ్లో ఈ జోను చూద్దాం ఏం జరుగుతుందో. ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, 35.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఫుట్ సైడ్ డేటాను ఒకసారి పరిశీలిద్దాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 35 దగ్గర ఉన్నది, సెకండ్ హైయెస్ట్ 34.5 దగ్గర ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం కన్సిడర్ చేసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉన్నది. సో వీళ్ళ ప్రకారం నెగిటివ్, వీళ్ళ ప్రకారం పాజిటివ్, కాబట్టి సైడ్ వేస్ కూడా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకుందాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ 35,865 నియర్లీ 36,000 దగ్గర మనకైతే ఒక రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. రేపటి రోజున ఇంతకంటే ఎక్కువ వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేసు రేపు డౌన్ సైడ్ వస్తే, ఇవాళ లో అనేది బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వస్తే
ఇక్కడ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. బేస్ లైన్ అనేది 35,000 దగ్గర ఉన్నది. 35,000 దగ్గర ఉన్నది కాబట్టి 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో 36,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ప్రైస్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వన్స్ 35,000 అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 33,500. ఇన్ కేస్ ఇక్కడ వరకు రాకపోయినా కూడా ఈ ఇన్ బిట్వీన్ 34,000 వరకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. సో 35,000 అనేది బ్రేక్అవుట్ అయితే 34,000 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అప్ సైడ్లో మాత్రం 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. సో అవర్లీలో చూద్దాం ఒకసారి. అవర్లీలో చూసినప్పుడు బులిష్నెస్ ఉన్నది. సో కొత్త హై ఫామ్ చేసుకుంటూ ముందుకు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రజెంట్ క్యాండిల్ అయితే కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఒక బేస్ లైన్ ఉంది చూడండి సేమ్. సో 35,150 దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ 34,600 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. సో అప్ సైడ్ వెళ్తే 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. 35,850 సేమ్ 35,850. సో ఇక్కడ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. అలాగే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఆ రెండు ఇండికేటర్స్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆ స్ట్రాటజీస్ మీద ఆ ఇండికేటర్స్ మీద పర్ఫెక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.